నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వరుసగా 5వ రోజు పార్లమెంటు ఉభయ సభల వాయిదా. మణిపూర్, ఉత్తరప్రదేశ్ హింసపై చర్చ జరగాల్సిందేనన్న విపక్షాలు. భారత్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్తో సామాన్యులకు వైద్య సేవలు. బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్. నివారణ చర్యలపై మంత్రుల సమీక్ష. గంజాయి అక్రమాల్లో కొత్త కోణం. డ్రై ఫ్రూట్స్ పేరుతో ఢిల్లీకి కొరియర్. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో జరిగిన హింస ఘటనలు, అదానీ వ్యాపారాలకు సంబంధించిన లంచం ఆరోపణల నేపథ్యంలో పార్లమెంట్లో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్సభలో ఉదయం సభ సమావేశమైన వెంటనే అదానీ వ్యవహారంపై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టాయి. అదేవిధంగా మణిపూర్ హింస తదితర అంశాలు చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశాయి. కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకేలకు చెందిన పలువురు విపక్ష సభ్యులు వెళ్లవద్దకు చేరి బిక్కరగా నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. विषयों पर चर्चा करने वाले थे। पूरा देश का मतदाता हम सबको देख रहा है, खास करके जो पहली बार सदन पर चुनकर आए हैं, वो भी अपने सदन में या अपने क्षेत्र की बात रखने वाले थे। आप सबसे आग्रह करती हूँ कि सदन की कार्रवाई को चलने दें। सभा की कार्रवाई मंगलवार दिनांक 3 दिसंबर 2024 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। I will allow you only when everyone takes a seat. No, take seat. Nothing is going on record there. The House stands adjourned to meet at 11 a.m. on Tuesday, the 3rd December 2024. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేవలను సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి డాక్టర్ మున్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో 2014లో 387 మెడికల్ కాలేజీలు ఉండగా దశాబ్ద కాలంలో వాటి సంఖ్య 780కి చేరిందన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య పథకంగా అవతరించిందని చెప్పారు. ఈ పథకం కింద 12 కోట్ల కుటుంబాలు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రతను పొందుతున్నాయని పేర్కొన్నారు. 70 ఏళ్లు పైబడిన వారికి ఇది వర్తించేలా రూపొందించామని అన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన వైద్య బృందాలు, ఔషధాలపై పరిశోధనలు, మెరుగైన రోగ నిర్ధారణ సౌకర్యాలు మొదలైన వాటితో ఆరోగ్య రంగం అన్ని అంశాల్లోనూ విస్తరిస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. मोदी जी ने बार बार कहा, भारत सरकार ने कई बार पत्र लिखा कि आप दिल्ली राज्य में आयुष्मान भारत योजना का इम्प्लीमेंटेशन हो, और मैं भी मानता हूँ कि पॉलिटिकल डिफरेंसेस हो सकता है, लेकिन सार्वजनिक हित में हमारी डेमोक्रेटिक भारतीय सिस्टम में, हमारी फेडरल डेमोक्रेसी में सरकार सरकार होती है और जन सुखाकारी को प्राथमिकता देनी होती है। केवल दिल्ली, बंगाल जैसे स्टेट उसमें नहीं जुड़ रहे हैं, दुर्भाग्यपूर्ण है, उसको जुड़ना चाहिए। हमने कई बार भारत सरकार ने लिखा है और हमारा आग्रह भी है कि दिल्ली सरकार दारू बेचने में, लिकर पॉलिसी में जितनी रुचि लेती है, उससे अधिक रुचि दिल्ली के लोगों की हेल्थ के लिए लेनी चाहिए, और भारत सरकार उसके लिए आयुष्मान भारत योजना, आयुष्मान वय वंदना योजना लेके आई है। उसका लाभ दिल्ली के बुजुर्गों को मिले, दिल्ली के नागरिकों को मिले,
ये बहुत आवश्यक है। పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి రాష్ట్రంలో సంచలన విషయాలు బయటపడడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. తీగలాగితే డొంక కదిలినట్టు ఈ అంశానికి సంబంధించి విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం నిగ్గు తేల్చాలని స్వయంగా రంగంలోకి దిగడంతో అధికార ఘనం పరుగులు పెడుతోంది. పవన్ కళ్యాణ్ అడిగిన వివరాలను, రిపోర్ట్లను ఎప్పటికప్పుడు అందజేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించే పనిలో పడింది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. విజిలెన్స్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డు సీఈఓ, రవాణా శాఖ ఉన్నతాధికారి ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. కాగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవిల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. బియ్యం అక్రమ రవాణా వ్యవహారం నేపథ్యంలో ఈ ఇరువురి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల సంబరాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొత్తగూడెంలోని ఇల్లందు క్రాస్ రోడ్డు నుంచి రామచంద్ర డిగ్రీ కళాశాల వరకు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2K రన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ 2K రన్ లో కలెక్టర్ తో పాటు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, నాయకులు, విద్యార్థులు, వాకర్స్, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ రోజు మన ముఖ్య అతిథి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంగ్స్టర్ మనందరికీ అంటే అన్ని వర్గాల ప్రజలకు కూడా ఒక కెప్టెన్ లాగా ఉంటూ మనందరిని ముందుకు తీసుకుపోతున్న మన ప్రీతమ కలెక్టర్ గారు జితేష్ వి పాటిల్ గారు, మరియు మన స్పోర్ట్స్ జిల్లా ఆఫీసర్ గా పరంధామరెడ్డి గారు, అలాగే రాష్ట్ర మార్కెట్ చైర్మన్ కొత్తవాళ్ళ శ్రీనాన్న గారు, అలాగే మన డిస్టిక్ కి కొత్తగానే యంగ్స్టార్ మన అన్న వచ్చారు యుగేందర్ రెడ్డి గారు, వారికి, మిగతా అన్ని అసోసియేషన్ చైర్మన్లకి మరియు వివిధ వర్గాలుగా వచ్చిన వారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలు, నేను మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. నేటి బాల్యబాలికలందరూ కూడా ముందుగా మన కలెక్టర్ గారు మనకు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా నిలిపి స్పోర్ట్స్ క్రీడల్లో ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక కృతనిశ్చయంతో, ఒక సంకల్పంతో ఉన్నారు. దానికి తోడు మన కలెక్టర్ గారు కూడా ప్రతి ఈవెంట్ ని కూడా ఒక ఛాలెంజ్ తీసుకుని మనందరిని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి ముందు కూడా సారి వచ్చేటప్పుడు వారానికి ఒకసారి అన్నారు. సార్ మీరు వారానికి ఒకసారి పెడితే మీ రాజకీయ నాయకుల ఆరోగ్యాలు కూడా చాలా వరకు బాగుంటాయని నేను కోరుకుంటూ ఆ అవకాశాన్ని మాకు కల్పించాలని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ పేరుతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. అనుమానం వచ్చి పార్సల్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. బీహార్కు చెందిన 4 వ్యక్తులు 64 ప్యాకెట్లలో ఉన్న 122 కేజీల గంజాయిని కొరియర్గా ఢిల్లీకి బుక్ చేశారని విశాఖ డీసీపీ అజిత వెజెండ్ల మీడియా సమావేశంలో తెలిపారు. ఒడిశాలోని మాచ్ఖండ్ నుంచి ఈ గంజాయిని ఢిల్లీకి కొరియర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న 4 గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా అంశంలో రైల్వే, బస్ కాంప్లెక్స్ల దగ్గర పోలీసు నిఘా పెంచామని డీసీపీ తెలిపారు. కొరియర్ లో అడ్రస్ సరిగ్గా ఇవ్వకపోయినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కొరియర్ సంస్థలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు మనం విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక 296/24 అని NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే బేసికలీ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి మనం ఒక ఆన్లైన్ పార్సల్ బుకింగ్ జరిగింది. కొరియర్ సర్వీస్ ద్వారా ఆన్లైన్గా చేసి వాళ్ళు ఒక లొకేషన్కి వచ్చి ప్యాకేజ్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు లభించడం వల్ల వెళ్ళి అక్కడ ఆ టిప్ ఆఫ్ మీద మనం ఆ లొకేషన్కి వెళ్ళాము. మొత్తం 64 ప్యాకెట్స్ కంటైనింగ్ 122 కేజెస్ ఆఫ్ గాంజా అక్కడ లభించింది. మొత్తం ఈ దీనిలో A1 to A7 7 మంది ముద్దాయిలు ఉన్నారు. అందులో A1, A2, A3, A4 4 కూడా బీహార్కి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా అక్కడే అప్రిహెండ్ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు లోకల్గా
ఒరిస్సాకి చెందిన ఒక అతని దగ్గర మచ్కండ్ అనే డిస్ట్రిక్ట్ నుండి ఆయన దగ్గర నుండి గాంజా ప్రొక్యూర్ చేస్తున్నారు. తీసుకొని అది ఫార్వర్డ్ లింక్ ఢిల్లీలో ఉంది, ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు త్రూ కొరియర్ సర్వీసెస్. సో రీసెంట్గా లాస్ట్ వీకే మేము కొరియర్ అండ్ పార్సల్ సర్వీసెస్ అందరితోనూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో పాటు ఒక సెషన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ చెప్పటం జరిగింది దట్ ఎనీ కైండ్ ఆఫ్ సస్పీషియస్ పార్సల్ అయినా ఎటువంటి బుకింగ్స్ ఏమైనా ఉంటే మాకు వెంటనే చెప్పమని చేయటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన టిప్ ఆఫ్తో వెంటనే ఈ 122 kgs ఆఫ్ గాంజా కేసుని రిజిస్టర్ చేయటం జరిగింది. సో చాలా స్విఫ్ట్గా అండ్ స్మార్ట్గా యాక్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ ముఠాన్ని మొత్తం 4 వెంటనే అరెస్ట్ చేశారు విదిన్ 1 day. అండ్ మిగతా బ్యాక్వర్డ్ లింకేజ్ ఒరిస్సాకి చెందిన వ్యక్తి ఉన్నారు, అతన్ని కూడా మేము అప్రహెండ్ చేస్తాము. అలానే ఫార్వర్డ్ లింకేజెస్ ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ విత్ రిగార్డ్ టు ఎన్డీపీఎస్ మనం సిటీలో చాలా కృషి చేస్తున్నాము. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ బుక్ చేస్తున్నాము. ఎక్కడ చాలా చెక్ పోస్ట్ ఉన్నాయి, ప్రస్తుతం లర్కింగ్ బీట్స్ ఉన్నాయి. ఎక్కడైనా కానీ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ వీటిల్లో ఉండేది ప్లస్ బార్డర్స్ నుండి వచ్చేది మనం బికాజ్ వీఆర్ వెరీ క్లోజ్ టు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ రూట్ కాబట్టి ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ట్రాన్సిట్ రూట్లో ఉన్నవన్నీ కూడా మనం ఈ టిప్ ఆఫ్స్ మీద అండ్ మన ఇన్ఫర్మేషన్ మీద వీఆర్ ట్రయింగ్ టు బుక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ అండి. అలాంగ్ విత్ దిస్ మీ అందరికీ కూడా తెలుసు వెరీ రెగ్యులర్గా లాడ్జెస్ చెకింగ్ నడుస్తుంది, 2-wheeler 4-wheeler పెట్రోలింగ్ ఇంక్రీజ్ అయింది. అండ్ దెన్ పిట్ ఎన్డీపీఎస్ అండ్ పీడీ యాక్ట్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా సిపి సార్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. సో విత్ అన్ ఐరన్ ఫిస్ట్ మనం విశాఖపట్నం సిటీ పోలీస్ గాంజా మీద వీఆర్ ఫైటింగ్. పాయకరావుపేట పట్టణం రాజుగారి బీడులో వాటర్ ట్యాంకుకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. రాజుగారి బీడు కాలనీ వాసులు ఈ సందర్భంగా హోంమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ 95 లక్షల రూపాయల నిధులతో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం ₹1 కోటి నిధులు కేటాయిస్తామని చెప్పారు. పాయకరావుపేట నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు మంత్రి తెలియజేశారు. ఈరోజు సుమారుగా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు లాస్ట్ మేము మా ప్రతిపక్షంలో ఉండగా మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు. సో వీళ్ళందరి బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృష్ట్యా ఈరోజు వాటర్ ట్యాంక్ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా 1500 మందికి పైగా ఈరోజు హౌస్ హోల్డ్స్కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్కి వాటర్ హెడ్ ట్యాంక్కి రెండింటికి కలిపి 95 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పాయకరావుపేటలో మేజర్గా ప్రాబ్లం, పాయకరావుపేట టౌన్లో మేజర్గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఈ డ్రైన్స్కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్గా ₹1 కోటి శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆ డ్రైన్స్ను కూడా పూర్తి చేయడం అన్నది జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు ఎలక్షన్లో తిరిగినప్పుడు కానీ చాలామంది డ్రైన్స్ ప్రాబ్లం చాలామంది చెప్పున్నారు. ఈరోజు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఈ రోడ్లో కూడా డ్రైన్స్ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ఇంచుమించుగా ₹1 కోటి పైన వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్ ఉంది. వీటన్నిటికీ కూడా ఇమీడియట్గా తీసుకొచ్చి ఆ డ్రైన్స్ని కూడా పూర్తి చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే వాళ్ళు వదిలేశారో
అవన్నీ కూడా ఇప్పుడు మేము రిస్టోర్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఒకటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం. మీరందరూ గమనించే ఉంటారు, మొన్నే అడ్ రోడ్ నుంచి నర్సీపట్నం వరకు ఎన్డీబీ రోడ్లు కూడా ఇంచుమించుగా 24 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేయడానికి కూడా మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసాం. మళ్ళీ సత్యవరంలోని 60K కెపాసిటీ కలిగిన ఒక వాటర్ ట్యాంకును కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఓవరాల్గా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా వచ్చే సమ్మర్కి ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్జీఎస్ పథకంలో భాగంగా విజయనగరం జిల్లాకు ప్రభుత్వం 250 కోట్ల రూపాయల నిధులను మెటీరియల్ కాంపోనెంట్ కింద కేటాయించిందని తెలిపారు. గత 5 ఏళ్లుగా జిల్లాలో వాటికి సంబంధించిన పనులు ఆగిపోయాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నిధులు వచ్చాయని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, గోశాల, శ్మశాన వాటిక వంటివి నిర్మాణం చేపడుతున్నామని, ఆ నిధులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఎంత మేర ఖర్చు చేయాలి, ఎప్పుడు పనులు ప్రారంభించాలి, ఇసుక పాలసీ ఏ విధంగా నడుస్తుంది అనే దానిపై సమీక్ష చేపట్టామని, వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 50 కోట్ల రూపాయల నిధులు రానున్నాయన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి వల్ల విజయనగరం జిల్లాకి సుమారు 250 కోట్లు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ అంటే వర్క్స్ కాదు, మెటీరియల్ కాంపోనెంట్. ఈ మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఇవ్వమని ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా స్టేట్ యాజ్ అ కాంపోనెంట్ చేయడం వల్ల విజయనగరం జిల్లాలో చాలా వరకు వర్క్స్ ఆగిపోయి ఉన్నాయి. ఈరోజు ఈ డెసిషన్ వల్ల విజయనగరం జిల్లాకి ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉందో సుమారు 250 కోట్లు డెవలప్మెంట్ వర్క్స్కి ఏదైతే వర్క్ కాంపోనెంట్ ఉందో అది పూర్తి స్థాయిలో రావడం, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ, లేకపోతే ఈ క్యాటిల్ షెడ్స్ కానీ, లేకపోతే ఈ బరేల్ షెడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే అవకాశం వచ్చింది. ఈరోజు దాని తాలూకు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ రివ్యూ మీటింగ్లో ఎంతవరకు మనం శాంక్షన్ చేయించుకున్నాం, ఎంత అప్రూవ్ అయింది, ఎంత పేమెంట్ వచ్చింది, దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏమున్నాయి. ప్రధానంగా శాండ్ ఇష్యూ ఒకటి ఉండింది. శాండ్ ఏదైతే ఉందో గతంలో ఉన్న రేట్ కన్నా ఇప్పుడు తక్కువ రేట్ రావడం, అది కూడా మేము కరెక్ట్ చేసుకుంటూ, అంతేకాకుండా ఈ వెండర్షిప్లో కూడా కొంచెం ఏవైతే ఉన్నా దాన్ని కూడా రిజిస్ట్రేషన్స్ వేగంగా చేస్తూ వెండర్స్ని వెంటనే ఎగ్జిక్యూట్ చేయమని చెప్పడం కూడా జరిగింది. మరి వర్క్స్ కూడా మనకేంటంటే నియర్లీ ఇంకొక ఈ మార్చి కల్లా ఇంకో 50 crores యాడ్ అయ్యే పరిస్థితి ఉంది. పూర్తి శాతం ఎప్పుడు లాస్ట్ 5 yearsలో కూడా ఎప్పుడు కూడా 50-60% ఆఫ్ ది యూటిలైజేషన్ ఉంటుందని నాకు తెలిసింది. దాన్ని 100% కూడా యూటిలైజ్ చేసి ప్రతి వర్క్ను కూడా మనకి శాంక్షన్ 250 crores + 50 crores 300 crores కూడా గ్రౌండ్ చేసే విధానం కనుక్కోమని చెప్పాను. ఎందుకంటే అన్ని వర్క్స్ కూడా మనం వచ్చిన ఫండ్ ఎక్స్పైర్ అవ్వకుండా యూటిలైజ్ చేసే విధంగా మనం కార్యాచరణ చేయాలి. ఇప్పటి నుంచే దాన్ని ప్లాన్ చేసుకొని గ్రామీణ అభివృద్ధి, రూరల్లో ఏదైతే అభివృద్ధి కోసం ఇచ్చినారు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వినియోగం రావాలని కోరుకుంటూ ఇక్కడ అధికారులందరితో మీటింగ్ ఏర్పాటు చేసి ఒక రివ్యూ పెట్టుకున్నాం. ఖచ్చితంగా అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. ఎప్పుడు డిసెంబర్ ఎండ్కి వర్క్ స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఒక 1 month అడ్వాన్స్గా మేము వర్క్ స్టార్ట్ చేస్తూ దాని తాలూకా ఇంపార్టెన్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది ప్రతి విలేజ్లో కూడా కనిపిస్తుందని తెలియజేసుకుంటున్నాను. అన్ని స్టార్ట్ అయిన వర్క్లన్నీ కూడా గ్రామ సభలో తీర్మానం జరిగినవే. గ్రామ సభలో ఆ విలేజ్కి కావాల్సిన ఏవైతే వర్క్స్ ఉన్నాయో వాళ్ళందరూ ప్రజలందరూ గ్రామీణ బాడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక తీర్మానం చేశాయి. ఆ తీర్మానం ప్రకారంగా ఈ విలేజ్కి ఏవైతే వర్క్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఈ నెల 7వ తేదీన విశాఖలో నిర్వహించనున్నారు. దేశ విదేశాల్లో ఉంటున్న 26,000కు పైగా పూర్వ విద్యార్థులు సభ్యులుగా ఉన్న ఘనత మన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉందని ఏయువిసి ప్రొఫెసర్ శశిభూషణ్ రావు అన్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారన్నారు. ముఖ్య అతిథిగా ఎల్ఎన్టీ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ హాజరు కానున్నారని, గౌరవ అతిథిగా ఆర్థోపెడిక్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ ఎస్వి ఆదినారాయణరావు పాల్గొంటారని చెప్పారు. Today we are gathered here to share the program details of the upcoming AAA Day event. This program is scheduled on 7th December 2024. So very soon our AAA team will brief you the program details. So prior to that, let me give some more brief introduction.
will be honored by several distinguished dignitaries like Sri Nara Lokesh Garu, MHRD and IT, Government of Andhra Pradesh, Mr. S.N. Subramanian, Chairman of L&T, who has led the L&T organization into a leader of AI, ML and IoT. Dr. G.M. Rao, we all know, a proud alumnus of Andhra University, founder chairman of AAA and founder chairman of GMR Industries. Padma Shri Dr. S.V. Adinarayan Garu, Honorable Member of Parliament Sri M. Sri Bharat. These are the prominent dignitaries who are attending and giving their speeches on that particular day. The program will begin with alumni speeches and cultural performances, followed by the main event once the dignitaries arrive. It is expected that dignitaries will arrive by 5 to 5:30. It will begin by 5:30 p.m. on that particular day. So the entire program is expected to last for 2 hours once all the dignitaries arrive at that particular place. We look forward to a wonderful and memorable event on 7th December 2024. పూర్వ విద్యార్థుల సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ కె కుమార్ రజా మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ సర్ కట్టమంచి రామలింగారెడ్డి జయంతి రోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుందన్నారు. బీచ్ రోడ్లోని ఏయు కన్వెన్షన్ హాల్లో సాయంత్రం పూర్వ విద్యార్థుల సభ ఉంటుందని తెలిపారు. మనం ఈ డేట్ చూస్ చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. మన ఫౌండర్ వైస్ ఛాన్సలర్ సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి బర్త్డే. దాని నుంచి ఎవ్రీ ఇయర్ మనం డిసెంబర్ 2nd వీక్లో ఇచ్చేస్తున్నాం. ఈ విషయం కూడా మీరు హైలైట్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్ 7th ఈవినింగ్ 3:30 to 5:15 అల్యూమినీ ఈవెంట్ ఉంటుంది. మెయిన్ ఈవెంట్ స్టార్ట్స్ at 5:30. అది ఒక 2 గంటల కాలం ఉంటుంది. అందులో నారా లోకేష్ గారు, మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు, ఈజ్ ద హోస్ట్, అండ్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు, L&T చైర్మన్ అండ్ చీఫ్ గెస్ట్, పద్మశ్రీ డాక్టర్ ఎస్పి ఆదినారాయణ గారు గెస్ట్ ఆఫ్ ఆనర్, అండ్ ఎంపీ భరత్ గారు కూడా వస్తున్నారు. సో ఇది వైడ్ పబ్లిసిటీ ఇచ్చి, ప్రాబ్లీ మీలో చాలామంది అల్యూమినస్ ఆఫ్ ఆథరైజ్డ్ అయి ఉంటారు. ఇది వైడ్ పబ్లిసిటీ చేసి ఈ కార్యక్రమం చేపట్టారు. కూటమి నాయకుల మధ్య సఖ్యత ఉందా అనే అనుమానం సామాన్య ప్రజలకు కలుగుతోంది. వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ప్రజల్లో ఈ తరహా అనుమానాలు వ్యక్తమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. కాకినాడలో పార్టీ కార్యాలయంలో కన్నబాబు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు, అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు కావాలని జనసేన బీజేపీ కలిసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 5 నెలలు కాకముందే ప్రజలపై అనేక రకాలుగా బాదుడు కార్యక్రమం చేపట్టారని అన్నారు. దానిలో భాగమే విద్యుత్ ఛార్జీల పెంపు అని. దీంతో బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ ప్రారంభమైందని కన్నబాబు విమర్శించారు. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని రాష్ట్రానికి సంబంధించిన పోర్టుల్లోకి రానివ్వటం లేదని అన్నారంటే కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అనే అనుమానం ప్రజల్లో మొదలైందన్నారు. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కాకినాడ పోర్టులో ఎవరైనా తీవ్రవాదులు వస్తే ఎవరు సమాధానం చెబుతారని అనడం ఆయన తన సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించుకున్నట్టే అని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేయడం సరికాదని హితావు పలికారు. ఆలమూరు, రావులపాలెం పట్టణాలకు చెందిన శ్రీ సిద్ధార్థ స్కూల్ డైరెక్టర్ కె ముల్లారావు ఆధ్వర్యంలో హెల్పింగ్ హ్యాండ్ క్లబ్ సౌజన్యంతో మారేడుమిల్లిలో పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. మండల పరిధిలో ఉన్న పరిసర గ్రామాలకు గిరిజనులకు వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలవరం మండల పరిధిలో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించినా, బెల్ట్ షాపులకు మద్యాన్ని సరఫరా చేసినా ఉపేక్షించేది లేదని పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. పోలవరంలో వీబీసీ ఆన్ టీవీతో డీఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ కోఆర్డినేటర్ కళ్యాణ్ మాట్లాడుతూ తమ స్కూల్ తరపున హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, దానిలో భాగంగా మారేడుమిల్లిలో వస్త్రాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పోలవరం మండల పరిధిలో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించినా బెల్ట్ షాపులకు మద్యాన్ని సరఫరా చేసినా ఉపేక్షించేది లేదని పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. పోలవరంలో బీబీసీ ఆన్ టీవీతో డీఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడారు. పోలవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అక్రమ మద్యం తయారీ కానీ రవాణాకు కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి టీమ్స్ ఏర్పాటు చేసి ఏలూరు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు వాళ్ళు బెల్ట్ షాపులు నిర్వహించుకోకుండా బెల్ట్ షాపుల నిర్వహణలో కానీ వాళ్ళ పాత్ర ఉందని చెప్పి కానీ బెల్ట్ షాపుల్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఆ మద్యాన్ని కూడా సీజ్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మద్యం అక్రమ మద్యం రవాణాలో కానీ తయారీ దానివల్ల ఎక్కడ పడితే అక్కడ మద్యం లభించడం వల్ల ప్రజలు యాక్సిడెంట్స్ తాగేసి వెహికల్స్ నడపడం యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది. ఆ జరిగిన క్రమంలో ప్రజలకి మంచి చేయాలనే అభిప్రాయంతో ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించి మద్యం దుకాణాలు బెల్ట్ షాపులు కానీ అక్రమ మద్యం కానీ తయారీ కానీ రవాణా కానీ జరుగుతుంటే వెంటనే మా ఫోన్ నంబర్లు పోలీస్ ఫోన్ నంబర్లు ఎక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఆ డిస్ప్లే అయిన క్రమంలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దాని మీద మేము మీ నంబర్ని సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. కనుక దీన్ని గమనించి అందరూ సగం జాగ్రత్తలు తీసుకొని సమాచారం ఇచ్చేసి అక్రమ మద్యాన్ని బెల్ట్ షాపుల్ని నిర్వహణని దాన్ని కంట్రోల్ చేయడం కోసం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతర్గాం మండల కేంద్రంలోని మాల మహానాడు నాయకులు హైదరాబాద్ లో జరిగే మాలల సింహ గర్జనకు బయలుదేరి వెళ్లారు. అంతర్గాం చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాలల సింహ గర్జనకు ముఖ్య నాయకులు, యువతీ యువకులు, కార్మికులు, కర్షకులు, వ్యాపారవేత్తలు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్లడం జరిగిందని అంతర్గాం మండల మాల మహానాడు యూత్ అధ్యక్షులు కందుగుల కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ప్రతి పల్లెలోని మాల బంధువులు సింహగర్జనకు అధిక సంఖ్యలో బయలుదేరారన్నారు. ఎస్సీ, ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుతో భవిష్యత్తులో రిజర్వేషన్ ప్రమాదం ఉందని, మాలలు మాల ఉపకులాలకే కాక రాబోయే కాలంలో షెడ్యూల్ కులాలు కూడా రిజర్వేషన్ కోల్పోయే ప్రమాదం ఉంది అన్నారు. మాలలు రాజ్యాంగం అందించిన హక్కులను మనం సాధించుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ఉండి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల మాల మహానాడు ముఖ్య నాయకులు, మాజీ ఎంపీటీసీ, యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా మనువాదులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత 30 సంవత్సరాల నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు దళితులలోని మాలలు మాత్రమే అభివృద్ధి ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారని చెప్పి ఒక నిందను మోపి సమాజంలో మాలలను నిందితులుగా చిత్రీకరించి ఈనాడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మద్దతుతోటి సుప్రీంకోర్టు ద్వారా ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేస్తూ అట్టాడు వర్గాల్లో మాదిగలు ఇతర కులాల వారు ఉన్నారు, మాలలు మాత్రం అభివృద్ధి చెందిననే ఒక నిందను మాపై మోపి మాలల్లో ఐక్యత రాగాన్ని దెబ్బతీసి దళితుల్లో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసి వాళ్ళు రాజకీయంగా అభివృద్ధి పొందడానికి దళితుల ఐక్యతను చెడగొట్టి రాజ్యాధికారాన్ని కేవలం ఉన్నత వర్గాలకే చెందే విధంగా ఈనాడు పాలకులు చేస్తున్న కుట్రకు, మరవాదులు చేస్తున్నటువంటి కుట్రను వ్యతిరేకిస్తూ ఏబిసిడి వర్గీకరణ వద్దు, దళితుల ఐక్యత ముద్దు అనే నినాదంతో దళితులంతా కూడా ఒకటే అని చెప్పి ఈనాడు మాల మహానాడు ఆధ్వర్యం లోపల హైదరాబాద్లో హలో మాల చెలో హైదరాబాద్ మాలల సింహగర్జన పెట్టిన జరుగుతున్నటువంటి ఉద్యమానికి అంతర్గాం మండలం నుండి మేమంతా కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ దళితులంతా ఒక్కటే, దళిత జాతి ఒక్కటే అనే నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందరికీ చెందాలనే ఉద్దేశంతో మాలలు ఈనాడు సింహగర్జన పేరిట ఐకమత్యాన్ని చాటడానికి నిర్ణయం తీసుకొని దానికి వెళ్తున్నాం. తప్పకుండా మేము సాగిస్తున్నటువంటి ప్రయాణంలో విజయం సాధిస్తామని చెప్పేసి విశ్వాసం ఉంది. జై భీమ్, జై మాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.